సొదొమ గొమొర్రా విషయంలో అబ్రహాం దేవుణ్ణి, ప్రభువా ఒక 10 మంది చూపిస్తే ప్రభువా ఆ పట్టణాన్ని ఏమి చేయవు కదా అంటే ప్రభు అన్నాడు, సరే 10 మంది చెప్పి ఏమి చేయను. చూడండి, ఆ పాపిష్టి ప్రదేశం అది, ఆ పాపిష్టి ఊరు అది, ఆ పాపిష్టి పట్టణం అది. ఆ విషయంలో అబ్రహాంకి ఎంత బాధ లేదంటే సొదొమ గొమొర్రా వృధాగా పాడైపోతుంది, ప్రభు దగ్గర అడుక్కుందాము, కాపాడుకుందాము. ఎందుకంటే ప్రభుకి ఇష్టంగా జీవిస్తున్న అబ్రహాము ఆ ఇష్టాన్ని బట్టి ఆ పట్టణాన్ని రక్షించుకుని ఆశపడ్డాడు. సొదొమ గొమొర్రా క్షేమాన్ని ఆశపడుతున్న అబ్రహాం, విశ్వాసులుగా దేవుని బిడ్డలుగా మనం కూడా ఎదుటి వారి క్షేమాన్ని కోరుకోవాలి. అప్పుడు మనం క్షేమంగా ఉంటాం. ఎదుటివాడు బాగుండాలి ప్రభు అని అనుకున్నప్పుడు మనం బాగుంటాం. నిన్ను వలని పొరుగువాన్ని ప్రేమించమని దేవుడు చెప్పాడు, యేసుక్రీస్తు ప్రభు. అదే రీతిగా మనల్ని ఎదుటివాడు ఉండాలని ఆశపడితే మనము క్షేమంగా ఉంటాము. వీలైతే మన ప్రాణం దేవుడు అంగీకరిస్తే ఆడు క్షేమంగా